వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. ఉబలవారిపల్లె పోలీసులు పోసాని స్టేట్మెంట్ ఆధారంగా నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు సజ్జల. ఈ బెయిల్ పిటిషన్ ని ఇవాళ విచారించనుంది. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తి నెలకొంది. సజ్జల స్క్రిప్ట్ ఆధారంగానే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తిట్టానని నటుడు పోసాని కృష్ణమురళి పోలీసుల విచారణలో తెలిపాడు. నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో సజ్జల హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. పిటిషన్ తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం పిటిషన్ వేశారు. పోసాని స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు తమను అరెస్టు చేస్తారని ఆందోళన ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో సజ్జల ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి కోర్టు మెట్లెక్కారు. తమను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని తెలిపారు. రాజకీయ కక్షలతోనే ఇరికిస్తున్నారని, బెయిల్ ఇస్తే విచారణకు సహకరిస్తామని కోరారు.